పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహత్యం. జనక మహారాజు నదీ స్నానం యొక్క మహత్యము విన్న తరువాత వశిష్ఠులు వారిని చూసి, ఓ మహాత్మా, అమృతము వంటి మీ పలుకులు వింటూ ఉంటే ఎంతో పరవశత్వము కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసముతో ఏ దేవతలను ఉద్దేశించి వ్రతము చెయ్యాలో నా యందు దయించి చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠులు వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మహత్యమును వివరించడం మొదలుపెట్టారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానంగా విను. ఈ కథలను వినుట వలన సకల పాపాలు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారంబున గాని లింగాగ్రమణ గాని ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవునేను ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో గాని చివరకు ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చు. లేకపోతే కొబ్బరి నూనెతోనైనా దీపారాధన చేస్తే చాలా శ్రేష్టమైనది. వీటిలో ఏది దొరకనప్పుడు ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యము కొరకు కానీ ఆర్భాటము కొరకు కానీ ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కని కథ ఒకటి ఉంది, చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వలన మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైనల్పుడు అనే ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి, ఓ రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావు అని అడిగాడు. రాజు సత్యవ్రతుడై పైనల్పు మహామునికి నమస్కరించి తన తపోకారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నానము జపము దానాదులను చెయ్యు. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరసా వహించి సంతోషముతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో శివదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన చేశాడు. ఆ మహాత్మ్యము వలన పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నములో పుత్రోదయమైంది. ఆ రాజు ఆనందానికి అంతే లేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు రత్నభూషణాదులు సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినము అభివృద్ధి చెందుతూ రూపలావణ్యాల గల సూర్యుడయ్యాడు. యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడుగా తయారయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా తయారయ్యాడు. ఆ పురములోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మిదిల వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖముతో, చిగురాకు వంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి పలుకులతో, చేపకండ్ల వంటి కన్నులతో, లేత చిగురాకుల వంటి పాదాలతో, అరటికంబాల వంటి తొడలతో, సన్నని నడుమును కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమెను పొందాలనుకున్నాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారిని అందచందాలకు ముగ్ధురాలైపోయింది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరూ ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషముగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధముగా కొంతకాలం జరిగింది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసిపోయింది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు.
ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించిటియే సరి అయినదని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురుచూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది. అదే సమయానికి రాకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర కొంగు చింపి వత్తి వేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. అవమానముతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారుని గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లుగా నమ్మకం కుదిరిన తరువాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగి తేలింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుని కూడా హత్య చేశాడు. రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకొని పోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధాలు పట్టుకొని వచ్చారు. శివలోకం నుండి శివకింకరులు వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాలు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూసి, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడైన నన్ను మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు? నేను ఏం పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవం, మంచి వాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణుతో ఇట్లు చెప్పారు. ఓ బ్రాహ్మణుడా, నీ ఇల్లాలు దురాచార పరాయణురాలు, మోహం కలది. అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తముతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురు పాపాలు నశింపచేశాయి. కార్తీక సోమవారము అజ్ఞానముతో అయినా దీపారాధన చేయువాడు యోగీంద్రుడవుతాడు అని చెప్పారు యమభటులు. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారమున తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునకు దారపోసెను. దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకము నుండి తప్పించుకొని తానును విమానం ఎక్కి కైలాసమునకు వెళ్ళిపోయాడు. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలెను. అలా చేయని వారు మహానరకం పొందుతారని చెప్తారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానము కలుగుతుంది. అలా రోజూ చేయలేకపోయినా ఏదో ఒక్కరోజు చేసినా అంతటి ఫలితాన్నే పొందుతారు. తన్మూలముగా పునర్జన్మరహితమైన పరమపదము కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయడం వలన పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసములో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాక ముక్తి కూడా లభిస్తుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.